మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwaro, and the clinic name is Neocare Homeopathy. మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం. అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా 12 రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది. అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు. ఎవరు జన్మించినా ఆ 27 నక్షత్రాలు ఆ 12 రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాల యొక్క సంచారము, స్థితి, అలాగే వాటి ఉండే ఉచ్చ నీచ స్థానాలు, అలాగే వాటికి సంబంధించిన యోగాలు, అలాగే వీటికి ఏవేవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు వీటిని బట్టి, అలాగే వీటికి మధ్య మధ్యలో గోచారీత్యా వక్రీకరణ, అలాగే స్తంభన చెందడం, ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి, అంటే వాటి యొక్క స్థానచలనాలు, వాటి యొక్క వీక్షణలు, వీటి బట్టి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పటి వరకు చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు కానీ, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ, అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది. ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది. అందుకనే మనకి చెప్తారు, మన కర్మ ప్రారంధం, జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళు అవుతాయి, అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు. కాబట్టి ఇలాంటి మనకి ఈ 12 రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే, ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం. అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు, లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు, చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి. అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి, మనకి నిప్పు ఉంటుంది. నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది, అది దాని సహజ లక్షణం. అలాగే ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి కానీ చూసుకుంటే, ఈ మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. అయితే ఇక్కడ మనకి ఈ మిథున రాశి అనేది మనకి సోదర భావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అయితే మనకి మిథున రాశిలోకి మృగశిర మనకి ఈ 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ మిథున రాశి వారికి కానీ చూసుకుంటే, ఇక్కడ వీళ్ళ యొక్క రాశి యొక్క నిడివి 60 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇది దుస్వభావ రాశిగా మన స్వభావం అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాయుతత్వానికి సంబంధించింది. ఈ మిథున రాశి వారికి నవగ్రహాలు కానీ ఈ జన్మలో సంచారం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి కానీ ఈ యొక్క జన్మలో కానీ సంచారం చేస్తూ ఉంటే, ఎందుకంటే సహజంగా ఇక్కడ వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి రవి కానీ సంచారం చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కువగా ధనికులు అవ్వడం, అలాగే ఎక్కువగా ఈ వ్యాకరణ శాస్త్రము, అలాగే ఈ రచనలు వీటి మీద ఎక్కువగా మక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి సహజంగా చూసినప్పుడు కానీ చూస్తే వీళ్ళకి ఎక్కువగా గణిత శాస్త్రము, అంటే సహజంగా బుధుడికి సంబంధించిన వాటిల్లో కానీ మనం చూసుకుంటే గణితము, అలాగే జ్యోతిష్యము, అలాగే వీళ్ళు విద్యుత్తు, ఇలాగా వీటి మీద కమిషన్లు, అకౌంట్స్కి సంబంధించిన వాటిలో వీళ్ళు ఎక్కువగా రానివ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి
అలాంటి విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా రాణించడం, అలాంటి వాటిలో రాణించడం, తద్వారా ధనం రావడం అనేది జరుగుతుంది. ఇంకా చంద్రుడు గానీ ఇక్కడ వీళ్ళకి జన్మలో గానీ సంచారం చేస్తూ ఉంటే ఇ ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి అంటే ఆహారం మీద ఎక్కువగా ప్రీతి ఉండడం, అంటే వీళ్ళు రకరకాల రుచులు ఉండడం, అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ మహిళా సంఘాలు అలాంటివి ఎక్కువగా నడుపుతూ ఉండడం, అలాగే ఎక్కువగా వీళ్ళు ఎదరవాళ్ళని ఆకర్షించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవ్వడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉండడము, అలాగే ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడ్డము, అలాగే ఎక్కువగా విలాసవంతమైన నడవడిక, మాటలు ప్రతీదీ కూడా కొంచెం హై లెవెల్‌లో ఉండేటట్టుగా చూసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి గానీ, కుజుడు గానీ జన్మలో ఉంటే వీళ్ళకి ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఈ వంశాభివృద్ధి, అలాగే పుత్ర సంతానం కలగడం, అలాగే ఈ బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందడం, వాళ్ళ యొక్క అంటే ఈ మిత్రుల యొక్క సహాయ సహకారాలు మోస్ట్‌లీ జీవితాంతం అంతా కూడా వీళ్ళకి లైఫ్ లాంగ్ ఉండడం. అంటే ఒకళ్ళ మిత్రుని గాని చేసుకుంటే దాన్ని కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. అంటే తొందరపడి మరీ ఏదైనా ఇంకా అసల ఇది వదలపోతే కష్టము అనుకున్న సందర్భాల్లో తప్ప సాధ్యమైనంత వరకు స్నేహాల్ని తొందరపడి వదులుకోవడం అనేది ఉండదు. అలాగే కొన్ని కొన్ని వాటిలకి అనుకోని సమయాల్లో అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారు. అలాగే ఇతరులు నిజంగా గాని చూస్తే అబ్బా! ఇంత అందంగా ఉన్నారేమిటి? లేకపోతే వీళ్ళు ఇలా లగ్జరీ లైఫ్‌లో అనుభవిస్తున్నారేమిటి? అనే ఒక రకమైన ఈర్ష్యాభావం అనేది ఇతరుల్లో కలిగేటట్టుగా మీ జీవన విధానం గాని, మీ మాటలు గాని, మీ యొక్క విధానం గాని, తీరు గాని ఉండడం అనేది ఉంటుంది. ఇంకా అదే బుధుడు గాని ఇక్కడ మిథున రాశిలో, జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇక్కడ ఎక్కువగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ అకౌంట్స్‌కి సంబంధించి వ్యాకరణాలు, లేకపోతే ఈ జ్యోతిష్యము ఇలాంటి వాటిల్లో ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది. అలాగే వాటి మీద కనీస అవగాహన అయినా కూడా వీళ్ళకి ఉండడం ఉంటుంది. అలాగే ఒక్కోసారి చేసే వ్యాపారాల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, అప్పుడప్పుడు కాస్త అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అదే కంటిన్యూ చేయడం అనేది మంచిది కాదు. ఆపద్ధర్మంలో అయితే పర్వాలేదు కానీ దాన్ని మాత్రం కంటిన్యూ చేయకూడదు. అలాగే ఈ యొక్క గురువు గాని జన్మలో ఉంటే ఇంకా ముఖ్యంగా అనేక మంది పుత్ర సంతానం కలిగి ఉండడం, లేదా వంశాభివృద్ధి కలగడం, అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రతిదాన్ని కూడా ఒక రకంగా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకోవడం, అలాగే తనకంటూ అంటే ఆ మనిషికంటూ గుర్తించేవాళ్ళు కావచ్చు, ఆ మనిషికంటూ ఒక బ్యాచ్ కిందో, లేకపోతే తనకొక మంచి స్నేహితులు, పరివారము, చుట్టాలు, వాళ్ళకొక మంచి మంచి గ్రూపులు ఉండడం, వాళ్ళందరూ కూడా వీళ్ళని ఒక మంచి స్థాయిలో ఒక గురుస్థానంలో కావచ్చు, లేకపోతే ఒక మంచి నడవడిక కలిగిన వ్యక్తిగా కావచ్చు గుర్తించడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు గాని జన్మలో ఉంటే అలాగే రాజకార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాడు. మంచి ధనికుడు అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా శని భగవానుడు గాని మిథున రాశిలో సంచారం చేస్తే సహజంగా కాస్త పుత్ర సంతానం తక్కువగా ఉంటుంది. స్త్రీ సంతానం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సహజంగా కూడా ధనం తక్కువగా ఉండడం, ధనం సంపాదించలేకపోవడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. ఎవరు ఏమన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ఎవరు ఏవైతే అంటే వాళ్ళు నచ్చిన వేలో వెళ్ళిపోతూ ఉంటారే కానీ వాళ్ళు మనల్ని తిట్టాడు, మనం మారాలి ఇలాంటి భావనలు ఏమీ ఉండవనమాట. ఇంకా రాహువు గాని జన్మలో ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా జన్మలో రాహువు గాని ఉంటే వీళ్ళకి శారీరక ఇబ్బందులు, అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఇలాంటివన్నీ ఎక్కువగా పీడించడం అనేది జరుగుతుంది. కేతువు గాని ఉంటే కాస్త అంటే ఇక్కడ కేతువు వచ్చేటప్పుడు బుధుడితో లింక్ అయ్యేటప్పటికి కొంచెం ఇద్దరికీ మిత్రత్వం తక్కువ కాబట్టి ఒకవేళ ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడో ఒక్కడ కొద్దిగా మీరు ధర్మ మార్గంలో వెళ్దాం అనుకున్నదో, లేకపోతే ఏదో ఒకటి కురిడి గుడ్డినది ఏదంటారే మనకి వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేసేసి ఏదో చేసేస్తారని అలా చేసేసి మొత్తానికి వాళ్ళని దారి తప్పించాలని ఒక సవ్యమైన మార్గంలో వ్యక్తుల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఈ విద్రోహక చర్యలకో లేకపోతే అధర్మమైన కార్యక్రమాలకో వాడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈ మిథున రాశి వారికి నిత్యము కూడా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల వీళ్ళకి కొంతవరకు అనుకూలత ఉండడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.